క్రైస్తవులకు ఒక ముక్కిచ్చేయండి, మాకు ఒక దేశం ఇచ్చేయండి. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతాది. ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. ఒకవేళ మీకు దమ్ముంటే జాతీయ జెండాలు ఆ మధ్యలో ఉన్న రంగును తీసేయండి, చించేయండి. చాప కింద నీరులాగా క్రైస్తవ్యం విపరీతంగా విస్తరించింది. ఏదో 2% అనుకునే స్థితిలో ఉన్నారు. 2% కాదమ్మా, చాలా అయిపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ గెలిపించండి. బికాజ్ ఈజ్ అవర్ క్రిస్టియన్ మ్యాన్. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూదురు గాని. ఏళ్ళు తిప్పుతూ డే బై డే కాదురా, గంట గంటకు జరుగుతాయి. అమాయక హైందవ సోదరుల్ని కాపాడుతానని, వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని, మిమ్మల్ని ఎవరిని కూడా పడుకోనివ్వకుండా మీ పంచులు ప్యాంట్లు తడపకపోతే నేను భారతీయ క్రైస్తవుడినే కాదు. చూసారు కదండి హిందూ బంధువులారా.